అందరికీ నమస్తే. విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరులు, సప్తఖండాలు, సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా కృతజ్ఞతా భావాలతో సేవలు అందించిన డాక్టర్లకు శాలువాలు కప్పి మెమోంటోలు అందించి ఘన సత్కారాలు చేసిన తిరుపతి తుడా చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ డాక్టర్లు, మెడికల్ కాలేజీల వ్యవస్థాపకులు. వివరాల్లోకి వెళితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత తిరుపతి జిల్లా పట్టణంలో వెలసి ఉన్న ఎస్వీఆర్ఆర్ రోయా హాస్పిటల్ నందు డాక్టర్స్ డే కార్యక్రమాన్ని డాక్టర్ డి విజయ్ కుమార్ అధ్యక్షతన రోయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి రవి ప్రభు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సంజీవ్ కుమార్లతో పాటు పలు మెడికల్ ఇన్స్టిట్యూట్స్ వ్యవస్థాపకులు, ప్రముఖ డాక్టర్లు అతిథులుగా విచ్చేశారు. ఈ డాక్టర్స్ డే సందర్భంగా తిరుపతి రోయా హాస్పిటల్ నందు కృతజ్ఞతా భావాలతో హాస్పిటల్కు విచ్చేసిన రోగులకు చక్కటి నైపుణ్య భావంతో వైద్యాన్ని అందించిన డాక్టర్స్ అందరికీ తిరుపతి పట్టణ తుడా చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కార కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి రవి ప్రభు మాట్లాడుతూ వైద్యో నారాయణో హరి అన్న శ్లోకానికి పూర్తి వివరణ ఇవ్వడంతో పాటు ఆయన గానామృతం డాక్టర్ల యొక్క హృదయాలను హత్తుకునేలా ఉండడం ఎంతో సంతోషదాయకం. రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా డాక్టర్స్ యొక్క సమీక్షా సమావేశాల భవనం పునర్నిర్మాణం కానీ లేదా నూతన భవనాన్ని కానీ నిర్మించాలని అభ్యర్థించగా తుడా చైర్మన్ డాక్టర్ సి దివాకర్ రెడ్డి ఈ భవనంతో పాటు హాస్పిటల్లో కొదవ ఏర్పడినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వంతో చర్చించి సత్వరమే సమకూరుస్తానని, ఈ రుయా హాస్పిటల్ నందు సకల సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం అనేది పేదలకు గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందించినటువంటి ఉపన్యాసాలను, ఈ కార్యక్రమం యొక్క విశేషాలను వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. Non-teaching staff of the three hospitals and other guests, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభిస్తాం. ప్రిన్సిపల్ గారి విధంగా ఆ పాటలో లిరిక్స్ ఎవరు రాశారు కానీ ఎన్ని గుణాలు ఈరోజు బీసీ రాయ్ గారిని ఆ లెగసీ మనం కొనసాగించడానికి కోసం ఆ త్యాగగుణం గురించి ఒక మాట చెప్పారు. ఆయన చివరికి తన ఇల్లు కూడా బీసీ రాయ్ గారు తన చనిపోతూ వ్యాధులు తన హౌస్ని కూడా ఒక నర్సింగ్ హోమ్గా మార్చినటువంటి మహోన్నత వ్యక్తి బీసీ రాయ్ గారు. అటువంటి వ్యక్తిని స్మరిస్తూ మన పాటలో ఒక మాధుర్యమైనటువంటి తన కంఠంతో ఒక అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ గౌరవనీయులు డాక్టర్ జె రాధా మేడం గారు, సూపరింటెండెంట్ ఎస్వి హాస్పిటల్ వారిని ఈ సందర్భంగా సంధించవలసి కోరుతున్నాను. On the dais, our beloved Tuda Chairman Divakar Reddy, our Principal Ravi Prabhu sir, and Sanjay Kumar, and our Vijay Kumar, and other dignitaries on the dais and off the dais. Very good morning. First of all, I want to congratulate all the doctors having here. Today we are celebrating National Doctors Day. Everybody knows the historical point of Doctors Day. డాక్టర్గా డాక్టర్లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రత్యేకంగా ఈ పాట రూపంలోనే మనకి 3వ చరణంలో డాక్టర్స్ యొక్క కంట్రిబ్యూషన్ చక్కగా రాయడం జరిగింది. అందుకని ఈ పాట పాడడం జరిగింది. మామూలుగా మంది వైద్యులు నారాయణ హరి అంటారు. కంప్లీట్ శ్లోకం చాలా మందికి తెలియదు. శరీరే జర్జరీ భూతే వ్యాధి గ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిహి. ఇది కంప్లీట్ శ్లోకం. నారాయణుడే హరి ఉంటాడు అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే వైద్యుడు నారాయణుడు యాక్చువల్గా ఏంటంటే నారాయణుడే వైద్యుడి రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. అంటే ఏదైనా ఒక రకంగా చెప్పాలంటే అభేద్యము. వైద్యుడికి, నారాయణుడికి, దేవుడికి రెండింటికి డిఫరెన్స్ లేదని చెప్తూ ఉంటారు. సో మేడం చెప్పినట్టుగా డాక్టర్స్ అనే దేవుడు కాదు, దేవుడే డాక్టర్ రూపంలో వస్తారు.
మన చేతిలో కూడా కొన్ని లేదు, డాక్టర్స్ చేస్తారు. అది ఆటోమేటిక్గా కొన్ని హీలింగ్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే దేవుడే ఇవ్వాలి. మనం చేసే కంట్రిబ్యూషన్ వీఆర్ ఓన్లీ హెల్పింగ్ ది గాడ్ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ యాక్చువల్లీ. సో దైవ రూపేణ మనం చేస్తుంటామని, దైవం మానుష రూపేణ అంటాము, ఆ విధంగా జరుగుతుంది. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ డాక్టర్స్. పెద్దలు, గౌరవనీయులు, అన్న దివాకరన్నకు మరియు మన డాక్టర్స్ అందరికీ, ఇతర సోషల్ అందరికీ, ఇక్కడ వచ్చిన డాక్టర్లందరికీ కూడా నమస్కారం. మేమంతా పోలీస్ ఫైట్ చేసేవాళ్ళము. యాక్చువల్గా ప్రతి వ్యక్తి కూడా ఎవరికైనా కూడా ఇద్దరే గుర్తొస్తారు, ఫస్ట్ ఇప్పుడు రెండు డాక్టర్, అంతే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ చెప్తే కోరుకుంటాం, స్వామి నాకు సాయం చేయలేదు. రెండో విషయం ఎవరు? డాక్టర్. అంటే కనిపించే దేవుడే డాక్టర్. మీరు ఈ వృత్తంలో ఎందుకు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మేము రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన మన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. ప్రపంచంలో ఎంతోమంది ప్రాణాలతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు మొట్టమొదటిగా వాళ్ళు కృతజ్ఞతలై ఉండాలంటే డాక్టర్స్ అని చెప్పేసి నిజంగా ఈరోజు నేను కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమానికి డాక్టర్స్ డే ప్రోగ్రామ్ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి స్థాయి నుంచి వచ్చి ఈరోజు తిరుపతి అభివృద్ధి తోడా సంస్థకి చైర్మన్ అయినటువంటి దివాకరణ గారికి, అదేవిధంగా SVRR సూపరింటెండెంట్ రాధా మేడం గారికి, మరియు ప్రిన్సిపల్ ప్రభు సార్ గారికి, మరి ఇందాకనే విజయ్ కుమార్ సార్ చెప్పారు, 4వ సింహం ఎక్కడుందంటే అది పోలీస్ రూపంలోనే ఉంది, నక్షత్ర రూపంలో ఉందని మన సంజీవ్ సార్ గారికి, అదేవిధంగా ఈ ఆధార్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఎంతోమంది పేద విద్యార్థుల్ని చదివిస్తూ, అదేవిధంగా ఎన్నో మెడికల్ క్యాంపులు పెడుతూ ఈరోజు డాక్టర్స్ కూడా డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ కూడా అవార్డ్స్ని ఇవ్వాలా, వాళ్ళు చేసేటువంటి సేవలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి సంస్థ ద్వారా చేస్తున్నటువంటి ఆధార్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రులు మహమ్మద్ రఫీ గారికి, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తిరుపతి నుంచి పోటీ చేసి మరియు స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి నిలుగొట్టు నగేష్ గారికి మరియు రాజేష్ రాయల్ గారికి, అందరికీ ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్స్కి అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభు సార్కి, సంజయ్ సార్కి, విజయానికి మరియు వేదిక అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ ఈరోజు డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక రాత్రి అనక పొగలనక అన్నం తినకుండా ఇంట్లో తల్లిని బిడ్డని వదిలేసి ఈరోజు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఒక్క డ్యూటీ కూడా టైమింగ్ ఉన్నది. ఒక టైమింగ్ లేకుండా ఏ టైం ఫోన్ వచ్చినా, ఏ టైం పిల్లలు ఫోన్ చేసినా వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి కూడా సర్వీస్ పబ్లిక్ కోసం పనిచేసి అంటే ఒకే ఒక ఉద్యోగం, అది డాక్టర్. ఈరోజు డాక్టర్ అనేది భూలోకంలో భగవంతుడైతే భగవంతుడు మించిన మరో రూపమే ఒక డాక్టర్ రూపం. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఒక్కరు మనం గుడికి పోతాం, దండం పెడతాం, పూజలు చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ పేషెంట్ ఫస్ట్ పూజ చేసేది పేషెంట్ వార్డులో డాక్టర్కే. సో కాబట్టి డాక్టర్ పైన నమ్మకాన్ని ఈరోజు మనం ప్రపంచంలో డాక్టర్ స్థాయి అనేది భగవంతుడితో పోలుస్తున్నారు. సో కాబట్టి ఈరోజు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా భగవంతుడు రైట్ రాలేడు కాబట్టి భగవంతుడి రూపంలోనే వీళ్ళని డాక్టర్స్ అందరూ కూడా తయారు చేసి ఈరోజు ఇన్ని కోట్ల మంది ప్రజలకి సర్వీస్ చేసే కోసం మిమ్మల్ని పంపించడానికి మేమందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఇండియా రవి హాస్పిటల్లో నేను 2004 సంవత్సరంలో ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవాడిని. ఇక్కడ MS 1, 2, 3, 4 బ్లాక్స్ అని కూడా ఆల్టరేషన్ చేసినప్పుడు నేను 20 years బ్యాక్ నేను చేశాను ఇక్కడ. సో మీకు అందరూ తెలుగు టెస్ట్ రిమైండ్ చేస్తాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ మా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అందరూ తెలిసిన వ్యక్తులే. నాకు ఈరోజు ఇంత చిన్న వయసులో భగవంతుడు ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ఎప్పుడు కూడా నా వంతు సహాయంగా హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఏ విధంగా కూడా సార్ నేను మీకు దువారికి ఉపయోగపడతానని తెలిస్తే మీరు ఖచ్చితంగా నా సహాయాన్ని మీరు వాడుకోవాలనేసి అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు నాకు కూడా చేసినంత పాటి టీటీడీ ఎక్సెప్షో బోర్డు నెంబర్ కూడా రావడం కూడా భగవంతుడు అదృష్టం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా ఆల్రెడీ మీ లిమిట్స్ నుంచి మీరు కష్టపడుతున్నారు. మీరు ఇదే విధంగా కొనసాగాల.
రాబోయేటువంటి పేషెంట్స్ మనకు ఎన్నెన్నో బాధలతో ఎన్నో ధైర్యం మీరున్నారు, మీరే కాపాడుతారు. మనకు ధైర్యం వచ్చినప్పుడు ఆ ధైర్యాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మీదే. మీకు దానికి సంబంధించి నా తరఫున ఎటువంటి సహాయం ప్రభుత్వం నుంచి కావాలన్నా కూడా నా దగ్గరికి వస్తే నేను మీ పక్క నిలబడి మీకు 100% న్యాయం చేసే విధంగా నేను మీకు ప్రయత్నిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అయిపోయింది కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నడుస్తున్నాను. ఈ హాల్ అనేది గోల్డెన్ డేస్ నుంచి ఉంది, ఇప్పుడు మేము వాడడం లేదు. దీన్ని రెనోవేషన్కి ఎంత బడ్జెట్ అవుతుందో మాకు కూడా ఇస్తామో లేకపోతే టికెట్ కూడా ఇస్తామో తప్పకుండా మా డాక్టర్స్ అందరూ తరఫున అడుగుతున్నాను. నేను ఎస్టిమేట్ చేసి ఇస్తాను, తప్పకుండా దీన్ని రెనోవేట్ చేసే బాధ్యత నీది. ఇంకా సిఐ గారిని అడుగుతున్నాను, నైట్ టైం కొంతమందిని పోలీసు వాళ్ళు పంపించారు సార్, చాలా డ్యూటీస్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అది నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ. నేను ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గానే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆధార్ ఫౌండేషన్ బట్టి ఈరోజు ముందుకు వచ్చి డాక్టర్స్ అవార్డ్స్కి కూడా మనకు మంచి ఆలోచనతో ముందుకు వచ్చినా కూడా తమ్ముడిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ మోస్ట్ డాక్టర్ వారికి హృదయపూర్వక స్వాగతం. సో మొట్టమొదటి పర్సనాలిటీ ఈరోజు మన ఎస్వి హాస్పిటల్ ప్రిన్సిపాల్గా ఉండడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. Once again, I bring Almighty to shower His choices blessings to our beloved Dr. G. Radhakrishnan garu, Superintendent రియా హాస్పిటల్ వారికి హృదయపూర్వక అభినందనలు. ఇవాళ అమూల్యమైనటువంటి సేవలు అందించారు. అనేక మంది రోగ తత్వలకు ముఖ్యంగా కలిగించినటువంటి ఫేమస్ పల్మనాలజిస్ట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎస్వి హాస్పిటల్ వారి హృదయపూర్వక బీసీ రాయ్ గారి మరి అవార్డును ఆధార్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కన్నడాలు ఒకసారి ఎందుకంటే ఈ అవార్డు కేవలం సార్ 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 డాక్టర్ పి రవిచంద్రన్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా సో అందరినీ సో ఈరోజు సో వెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అందరినీ Department of Community Medicine. Very congratulations, madam. Madam, it's not a easy felicitation. It is award from Madam. Congratulations on behalf of Aadhar Foundation and felicitations from Tuda Chairman and other people. మేడం అడిగినటువంటి అనేక కార్యక్రమాల్లో వారు సహృదయంతో స్పందించి తిరుపతి హాస్పిటల్ పెట్టడానికి తిరుపతికి కృషి కావాల్సిందిగా క్లాసెస్ అందరం కూడా మేమందరం కోరుకుంటూ ప్లస్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ చాలా అవసరం. అలాగే సార్ ఒకసారి తర్వాత అలా అయిందనా సెల్ ఫోన్ వెనక్కి